ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో మనం మీనరాశివారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలేంటి, అలాగే ఈ సమయంలో మీనరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా ఈ సమయంలో ఒక ఆడది మీ ముందుకొచ్చి గట్టిగా ఏడుస్తుంది. అయితే ఏ ఆడది మీ ముందుకొచ్చి ఏడుస్తుంది, ఆ వ్యక్తి ఎవరు, అలాగే ఈ రాశివారికి ఎటువంటి అనుకూలతలు, ఎటువంటి ప్రతికూలతలు కనిపిస్తున్నాయనే అంశాలతో పాటుగా ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానో ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీనరాశివారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకెళ్ళిపోతే ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే మీనరాశి వ్యక్తులు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అలంకార ప్రియులు కూడా. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం, అలంకరణ కోసం ఎక్కువగా సమయానికి కేటాయిస్తూ ఉంటారు. అలాగే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు కూడా సాధిస్తూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కూడా వీరికుంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే చేస్తారు. తొందరపాటుతనమనేది వీరిలో పెద్దగా కనిపించదు. జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజ్గా తీసుకొని విజయాల కోసం ముందడుగులు వేస్తూ ఉంటారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా సాగిపోతూ ఉంటారు. అలాగే మీనరాశివారికి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. మీరు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఈ మధ్యకాలంలో విహారయాత్రలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ క్లారిటీకి రాలేదు. ఈరోజు దానికి సంబంధించి ఒక క్లారిటీకి వస్తారు. ఈ విషయానికి సంబంధించి ఒక క్లారిటీకి వచ్చే అవకాశం కూడా ఈ రోజుల్లో మీకు కనిపిస్తున్నాయి. టికెట్స్ బుక్ చేసుకోవడం కానీ, అంటే ప్రయత్నాలు మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరెవరు వెళ్లాలి, ఎక్కడికి వెళ్లాలి, విహారయాత్రలకు ఏ ప్రదేశాలను ఎంచుకోవాలి అనే దాని గురించి క్లారిటీకైతే రాబోతున్నారు. అలాగే జీవిత భాగస్వామితో మీకేమైనా విభేదాలున్నట్లయితే కనుక ఈ తేదీలలో మీరు పరిష్కరించుకోగలుగుతారు. ముఖ్యంగా విభేదాల కారణంగా ఈ మధ్యకాలంలో మీరు దూరంగా ఉన్నట్లయితే కనుక ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. తిరిగి మీరిద్దరూ ఒకటవుతారు. అలాగే కొంతమందిని చూసుకున్నట్లయితే మీరు ఒకే ఇంట్లో ఉండి ఎంతో కాలంగా మాట్లాడుకోవడం లేదు. ఒక ప్లేస్లో కూడా ఉండడం లేదు. అంటే వేర్వేరు ప్రదేశాలలో ఉంటున్నారు. ఇటువంటి వారందరికీ కూడా మీ సమస్యల్ని పరిష్కరించుకొని తిరిగి మీ యొక్క బంధాన్ని పునరుద్ధరించుకునే ప్రయత్నమైతే మొదలుపెట్టబోతున్నారు. అలాగే మీనరాశివారెవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వ్యక్తులున్నారో ఈరోజు కాస్త ఉపశమనమైతే లభించబోతుంది. అంటే మీకున్నటువంటి ఒక పెద్ద సమస్యకి, ఆర్థిక సమస్యకి పరిష్కారం ఏ విధంగా అన్వేషించాలని దాని గురించి మీరు సతమతమవుతున్నట్లయితే కనుక ఈరోజు దానికి సంబంధించి ఒక పరిష్కారమైతే మీకు లభించబోతోందని చెప్పుకోవాలి. అలాగే మీనరాశివారెవరైతే నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికొక మంచి అవకాశం కలిసి వస్తుంది. కానీ ఉద్యోగస్తుల జీవితంలో మాత్రం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా మానసికంగా మీరు కొంత వేదనకి గురవుతారు. పని ఒత్తిడి కారణంగా మీరు నీరసం, తలనొప్పికి గురవుతారు. అయితే వృషభరాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు పరీక్షలకు సిద్ధపడుతున్నట్లయితే కనుక మీకు ఏకాగ్రత పెరుగుతుంది. చాలా మటుకు సిలబస్ను కంప్లీట్ చేయగలుగుతారు. పరీక్షల్లో కూడా మంచి మార్కులు సాధించే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. అయితే విద్యార్థులకు తల్లిదండ్రుల నుండి, మీ ఉపాధ్యాయుల నుంచి కూడా మీకు సరైన మద్దతు కూడా లభించబోతోంది. మంచి సలహాలు, సూచనలు కూడా మీకు అందబోతున్నాయి. వారి నుంచి చక్కటి గైడెన్స్ మీకు లభిస్తుంది. అయితే మీనరాశివారెవరైతే వ్యాపారాలు మొదలుపెట్టాలని అనుకుంటున్నారో, వ్యాపారాలు మొదలుపెట్టడానికి డబ్బు సమకూరడం లేదని భావిస్తున్నారో వారికి డబ్బు సమకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మీకు డబ్బు సమకూరుతుంది. కాబట్టి
వ్యాపారాలను ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయమని భావించాలి. ముఖ్యంగా వీరు తమ వ్యక్తిగత ప్రయోజనం గురించి చక్కగా ఆలోచిస్తారు. ఊహాజీవులు కాదు, వాస్తవికవాదులు. ఒక పనిని ప్రారంభిస్తే ఆ పని పూర్తయ్యే వరకు దానిని వదలరు. మంచి భోజన ప్రియులు. వీరు అందరినీ అభిమానించే మనస్తత్వం కలిగి, సహనగుణాన్ని కలిగి, ప్రశాంతంగా, వినయపూర్వకంగా నడుచుకుంటారు. వీరు స్థిరమైన నిర్ణయములను కలిగి ఉంటారు. వీరి పూర్వీకులు మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు. కుటుంబ ప్రతిష్ఠ వీరికి అధికంగా ఉండును. వీరికి వంశపారంపర్య ఆస్తులు, వీరునామాలు చక్కగా లాభిస్తాయి. అయితే వీరికి పూర్వీకుల నుంచి లభించే ఆస్తి కన్నా ప్రచారం అధికంగా ఉంటుంది. ధనసంపాదన, లెక్కల విషయంలో ఎవరికీ ఎటువంటి మినహాయింపులు ఉండవు. చాలా నిక్కచ్చిగా, ఖచ్చితముగా వ్యవహరిస్తారు. ఇతరుల మాటలను, విమర్శలను పెద్దగా లెక్కచెయ్యరు. అయితే వీరిని విశ్వసించి ఎటువంటి బాధ్యతనైనా అప్పజెప్పి నిశ్చింతగా ఉండవచ్చు. వీరిమీద నమ్మకం ఉంచి ఏ పని అప్పజెప్పినా అది కష్టతరమైన పనైనా సరే మంచి ఫలితాలు లభిస్తాయి. కనుక వీరిమీద పూర్తి నమ్మకం ఉంచి ఎటువంటి బాధ్యతలనైనా అప్పగించవచ్చు. మంచి సలహాదారులుగా చక్కగా రాణిస్తారు. కొన్ని విషయాలలో వీరి సలహాలను పొందినవారు వీరిని సర్వస్వముగా భావిస్తారు. వీరి అభిప్రాయములు స్థిరమైనవి కావటంతో వాటిని మార్చుటకు ఎవరి తరమూ కాదు. ఆనందంగా ఉండడం, అభిమాన వాత్సల్యాలు కలిగి స్థిరంగా ఉండుట, శరీరమానసిక దృఢత్వం కలిగి అనంతమైన విశ్వాసం కలిగి ఉండుట మీనరాశివారి గొప్పతనంగా చెప్పవచ్చు. చక్కటి దానగుణము, దయాగుణము, క్షమాగుణము కలవారై ఉంటారు. వీరికి నచ్చినవారు తప్పు చేసినప్పటికీ వాటిని పెద్దగా పట్టించుకోక క్షమించి వదిలేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఆనందంగా జీవిస్తారు. అందమైన కళాత్మకమైన వస్తువులు, కళాఖండాలు సేకరించుట అనే అభిరుచిని కలిగి ఉంటారు. అరుదైన వస్తువుల సేకరణ, వీటికోసం అధికంగా ధన వ్యయం చేస్తారు. ఖరీదైన, చక్కటి వస్త్రాలను ధరించడమంటే మక్కువ చూపిస్తారు. తీయని, పసందైన భోజనం తీసుకునేందుకు అధికంగా ఇష్టపడతారు. వీరికి అప్పజెప్పిన ఏ పనైనా ఓపికతో కష్టపడి పనిచేసి అలసట ఎరుగని మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. బాల్యం నుంచే గొప్ప శారీరక దారుఢ్యాన్ని కలిగి ఉండుటచే ఎటువంటి అనారోగ్య సమస్యలు పెద్దగా దరిచేరవు. వీరికి సున్నితమైన గొంతు ఉంటుంది కనుక వీరి గాత్రము మధురమైన పాటలు పాడేందుకు చక్కగా ఉపయోగపడును. ఇందువల్ల మీనరాశివారు మంచి సింగర్స్గా ఎదిగే అవకాశము కలదు. సంగీతమన్నా అభిమానం, అధిక ఆసక్తిని కనపరుస్తారు. ఎంతటి కష్టాలనైనా లెక్కచెయ్యరు. ఎటువంటి సమస్యలు ఎదువైనా భయపడరు, అదరరు, బెదరరు. వీరి జీవితం అదృష్టానికి దగ్గరగా నడుస్తుంది. వీరు సాధించే విజయాలకు వేరొకరు కారణంగా ఇతరులు భావిస్తారు. వీరి ప్రారంభ జీవితానికి, మధ్యవయసు జీవితానికి అస్సలు సంబంధం ఉండదు. అనగా వీరి బాల్యమందు కడు పేదరికంలో జన్మించినను వీరు పెద్దయ్యాక చక్కటి ధనవంతులయ్యే అవకాశం కలదు. వీరి జన్మజాతకంలో రాస్యాధిపతి శుక్రుడు బాగున్నట్లయితే వీరి జీవితం అద్భుతంగా ఉంటుందనుటలో అతిశయోక్తి లేదు. వీరి ఆలోచనపరంగా ఆలోచన విధానం చాలా ప్రయోజనాలను కలిగించే విధంగా ఉండును. వీరి ఆలోచనలు వీరికే కాక ఇతరులకు, సమాజ శ్రేయస్సుకు చక్కగా ఉపయోగపడతాయి. జన్మజాతకం రీత్యా వీరికి శని మహాదశ చక్కగా యోగించును. వీరు కష్టపడాల్సిన సమయంలో కష్టపడని కారణంగా కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు. అందరి మాటలు జాగ్రత్తగా వినను. వీరనుకున్నదే, వీరి మనసుకు నచ్చిందే చివరకు చేస్తారు. ఈ రాశివారి జీవితంలో అదృష్ట ఘడియలు ప్రారంభం కానున్నాయి. రాబోయే రోజుల్లో జీవితంలో అనేక శుభవార్తలను విననున్నారు. ఈ రాశివారు చూడ్డానికి అందంగా ఉండటమే కాకుండా ఇతరులను ఆకర్షించేలా ఉంటారు. వీరు రహస్య స్వభావులు. వీరి యొక్క రహస్యాలను ఎప్పటికీ బయటపెట్టరు. అలాగే ఇతర వ్యక్తులు తమ యొక్క రహస్యాలను వీరి దగ్గర చెప్తే ఆ విషయాలను బయటపెట్టకుండా రహస్యంగా ఉంచుతారు. ఈ రాశివారికి అబద్ధాలు చెప్పడమంటే ఇష్టముండదు. అలాగే వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టము. ఎందుకంటే ఇతరులు చెప్పే అబద్ధాలను చాలా సులభంగా గ్రహించగలుగుతారు. వీరికి వాహన, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు బాగా కలిసొస్తాయి. అంతేకాకుండా వృత్తి, ఉద్యోగపరంగా నిజాయితీగా ఉండడానికి ఇష్టపడతారు. ఈ రాశివారు చాడీలు చెప్పేవారి వలన జీవితములో ఎక్కువగా నష్టపోతారు. వీరు ఏదైనా ఒక సిద్ధాంతాన్ని ఆచరిస్తే జీవితాంతం అదే సిద్ధాంతాన్ని ఆచరిస్తారు. రోజుకోసారి మనసు మార్చుకునే మనస్తత్వం ఉండదు. జీవితంలో మంచి స్థాయి రావడానికి కారణం ఇదే.
కొన్ని సందర్భాల్లో జీవితంలో పైకి ఎదగపోవడానికి కూడా కారణం ఈ సిద్ధాంతాలే కావచ్చు. వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అలాగే చాలా సందర్భాల్లో వీరు సాహసోపేతంగా నిర్ణయాలను తీసుకుంటారు. దీనివలన వీరి జీవితంలో మంచి మార్పు సంభవించే అవకాశం కూడా ఉంది. అయితే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా వీరిని స్వార్థపరులు అనుకుంటారు. కాని ఈ రాశివారు స్వార్థపరులు కాదు. వీరికి సమయం వచ్చినప్పుడు మాత్రమే స్పందించే స్వభావం ఎక్కువగా ఉండడం వలన వీరిని అందరూ అపార్థం చేసుకుంటారు. ముఖ్యంగా వీరు ప్రేమించే వ్యక్తులతో చాలా కఠినంగా మాట్లాడుతారు. అయితే వీరి మనసులో వారిపై అమితమైన ప్రేమ ఉంటుంది. అలాగే వీరు దూరప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. వీరికి ప్రజాసంబంధ వృత్తి ఉద్యోగాలు బాగా కలిసొస్తాయి. ముఖ్యంగా పోలీసు అధికారులుగా, న్యాయమూర్తులుగా, భూమి సంబంధిత వ్యాపారులుగా బాగా రాణిస్తారు. ఈ రాశివారికి బంధువులతో వైరము, స్త్రీలతో వైరము, అలాగే పరోక్ష శత్రుత్వం వంటివి ఇబ్బందులకు గురిచేస్తాయి. వీరు గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయములో జాగ్రత్త వహించడము అవసరము. ఈ రాశివారు ఎక్కువ శాతం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవటానికి ఇష్టపడతారు. అయితే ఇటువంటి నిర్ణయాలు వీరికి నష్టాన్ని కలిగించే అవకాశముంది. కాబట్టి వీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే ఈ రాశివారు సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాలను పెట్టుకోవటం వల్ల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. రానున్న రోజుల్లో ఈ రాశివారి జీవితంలో జరిగే మార్పుల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశివారికి వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే చేతివృత్తుల వారికి అనుకూల సమయం రానుంది. ఆదాయ మార్గాలు పెరగనున్నాయి. ఈ రాశివారికి రానున్న రోజుల్లో వ్యాపారపరంగా లాభాలు రానున్నాయి. వీరు గతంలో పెట్టుబడి పెట్టిన వ్యాపారాల కారణంగా రానున్న సమయంలో ఊహించని రీతిలో ధనలాభాన్ని పొందనున్నారు. అంతేకాకుండా వీరు ఎప్పటినుంచో వ్యాపారపరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోనున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసొస్తాయి. పెట్టుబడులు పెట్టాలన్నా, నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్నా రానున్న సమయం అనుకూల ఫలితాలనిస్తుంది. అలాగే నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన పెట్టుబడిని బ్యాంకుల నుండి, సహకార సంస్థల నుండి రుణంగా పొందగలుగుతారు. కుటుంబ సభ్యులు, బంధువులు, అలాగే జీవిత భాగస్వామి నుండి వ్యాపారపరంగా పెట్టుబడి విషయంలో సహాయము, మద్దతు లభిస్తాయి. ఈ రాశివారు రానున్న రోజుల్లో వృత్తిపరంగా ఆశించిన ప్రమోషన్లు, స్థానమార్పులు పొందనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు వారు ఆశించినటువంటి ప్రదేశాలకు బదిలీ అయ్యే అవకాశాలున్నాయి. అయితే రానున్న రోజుల్లో ఈ రాశివారికి ప్రయాణాల కారణంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవారి ప్రయత్నాలు సఫలం కానున్నాయి. అలాగే విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించేవారికి, అలాగే వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రయత్నించేవారికి రానున్న రోజుల్లో అవకాశాలు ఫలించనున్నాయి. ఈ రాశివారు రానున్న రోజుల్లో విద్యాపరంగా అనుకూల ఫలితాలను పొందనున్నారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఆశించిన ఫలితాలను సాధించనున్నారు. అలాగే రాజకీయ నాయకులు, కళాకారులు, క్రీడాకారులు, వ్యవసాయదారులు రానున్న రోజుల్లో అనుకూల ఫలితాలను పొందబోతున్నారు. ఈ రాశివారికి రానున్న సమయంలో కుటుంబపరంగా మిశ్రమ ఫలితాలు పొందనున్నారు. కుటుంబంలో గతంలో ఉన్న సమస్యలన్నీ తీరనున్నాయి. అయితే బంధువర్గంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా వివాహం కానివారికి వివాహ ప్రయత్నాలు ఫలించనున్నాయి. అలాగే వీరి యొక్క వైవాహిక జీవితంలో ఇప్పటివరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోనున్నాయి. రానున్న రోజుల్లో వీరి యొక్క జీవిత భాగస్వామి నుండి వీరికి ఆర్థికంగా మద్దతు లభించనున్నది. ముఖ్యంగా వీరు జీవిత భాగస్వామికి నూతన ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. అలాగే ఆదాయ మార్గాలు కూడా పెరగనున్నాయి. దీనివలన వీరికి భవిష్యత్తులో వీరి జీవిత భాగస్వామి నుండి ఆర్థికపరమైన మద్దతు లభిస్తుంది. అలాగే సంతానము ద్వారా సంఘంలో మంచి గుర్తింపు, పేరు ప్రతిష్టలు పొందనున్నారు. ముఖ్యంగా ఈ రాశివారు రానున్న సమయంలో ఆర్థికపరంగా మంచి అభివృద్ధిని పొందనున్నారు. ఇప్పటివరకు వీరికున్నటువంటి రుణాలన్నీ తీర్పులున్నాయి. అలాగే స్థిరాస్తుల ద్వారా ఊహించని మొత్తంలో ధనాన్ని పొందనున్నారు. దీనితో ఈ రాశివారికి ఎప్పటినుంచో ఉన్నటువంటి సొంత ఇంటి కల నెరవేరబోతోంది. వీరి జీవితంలో అద్భుతమైన గృహయోగాన్ని పొందబోతున్నారు. అలాగే వృత్తి వ్యాపారపరంగా ఊహించని రీతిలో ధనాన్ని లాభంగా పొందనున్నారు.
కాబట్టి రానున్న రోజుల్లో వీరి అభివృద్ధికి కారణమైనటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో వీరు తగిన నిర్ణయాలను తీసుకోవాలి. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలను తీసుకోరాదు. అలాగే ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విందు, వినోదాలకు, విలాసాలకు వీరు అధికంగా ఖర్చు చేసే అవకాశముంది. కాబట్టి ఈ రాశివారు రానున్న రోజుల్లో అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. అలాగే తొందరపాటు నిర్ణయాలను తీసుకోకూడదు. ఈ రాశివారు రానున్న రోజుల్లో జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏమిటి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా రానున్న రోజుల్లో ఆరోగ్యపరంగా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశమున్నది. చర్మ వ్యాధులు, మూత్రపిండ సంబంధిత సమస్యలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటివి ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ రాశివారు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడంతో పాటుగా ఆహార నియమాలను కూడా పాటించాలి. అలాగే వీరు చేసేటటువంటి ఆలోచన విషయంలో కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి. అనవసరమైనటువంటి ఆలోచనలను తగ్గించుకోవాలి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న అనారోగ్య సమస్యలను కూడా పెద్దగా ఆలోచించి భయభ్రాంతులకు గురయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు డాక్టర్ను సంప్రదించి వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుని తగిన నిర్ణయాలను తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యల నుండి దూరం కావచ్చు. అయితే ఈ రాశివారి ఫలితాలు చూస్తే కనుక ఒక ఆడది మీ ముందుకొచ్చి ఏడ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ఆడది మరెవరో కాదు, ఒకప్పుడు మీతో అత్యంత సన్నిహితంగా వ్యక్తి. అయితే ఈ వ్యక్తి మీ యొక్క బంధువు కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట మీ సహ ఉద్యోగి అయ్యుండవచ్చు, ఇరుగుపొరుగువారు కావచ్చు, లేదా మీ యొక్క కుటుంబ సభ్యురాలయ్యుండవచ్చు. తను ఒకప్పుడు మీతో చాలా సన్నిహితంగా ఉండేది. కొన్ని పరిస్థితుల కారణంగా వారు మీకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. తనకొక పెద్ద కష్టం వచ్చింది. ఆ కష్టం మీతో చెప్పుకోవడానికి మీరు సరైనవారు అని తనకనిపించి మీ దగ్గరకు వచ్చి తన బాధనంతా చెప్పుకొని గట్టిగా ఏడ్చి ఆ సమస్యకు పరిష్కారం చూపించమని మిమ్మల్ని వేడుకునే అవకాశం ఈ మీనరాశివారి జాతకం ప్రకారం ఒకప్పుడు మీతో సన్నిహితంగా ఉన్న స్త్రీ తన బాధనంతా కూడా మీతో చెప్పుకుని తనకున్నటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం చూపించమని వేడుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమనగా మీనరాశివారి జీవితం మధ్య వయస్సు నుంచే, అనగా ఒక 35-40 సంవత్సరాల నుంచే యోగవంతమైన కాలంగా ఉండును. దృఢ సంకల్పంతో కార్యాచరణ ఆసక్తి కలిగి అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారే ఉంటారు. ఈ క్రమంలో వీరనుకున్నది సాధించి వచ్చేంతవరకు సహనంతో, ఓర్పుతో ఎంతకాలమైనా నిరీక్షిస్తారు. ఎలాంటి సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. మధ్య వయస్సు నుంచి వీరి జీవితం అద్భుతంగా ఉంటుంది. అనగా వీరనుకున్న జీవితాన్ని ఆస్వాదిస్తారు. వీరు ఎలాగైతే జీవించాలనుకున్నారో అలా జీవిస్తారు. అత్యున్నత స్థాయి పదవులు పొందే అవకాశమూ కలదు. ధన సంపాదన, సొంత గృహాన్ని నిర్మించడం జరుగును. వీరికి అప్పజెప్పిన బాధ్యతలను చక్కగా నెరవేర్చి ఇతరుల చేత చక్కటి నేర్పుతో చాకచక్యంగా పనిచేయించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అలాగే మంచి క్రమశిక్షణగల ఆర్థికవేత్తలను వీరు తయారు చేస్తారు. ధన సంపాదన విషయంలో వీరు చక్కటి అదృష్టవంతులు. అయితే విలాసాల కొరకు ధనాన్ని ఖర్చు చేసే మనస్తత్వం ఉండుట వల్ల విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. అంటే లగ్జరీగా లావిష్ లైఫ్ను గడుపుతారు. వీరికి చక్కటి మిత్రులు, ప్రతిభగల భాగస్వాములు ఉంటారు. వ్యాపార విషయాలలో వీరి భార్య తరపున బంధువుల యొక్క సహాయ సహకారములు, అంటే ఫుల్ సపోర్ట్, పరిపూర్ణంగా వీరికి లభించును. వీరికి సంతానం విషయంలో, ప్రత్యేకంగా కూతురు విషయంలో కొంత వెసులుబాటుంటుంది. ముఖ్యంగా ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే ఈ మినహాయింపుంటుంది. వీరి సహచరులు, వీరి బంధువులు వీరిని నియంత్రణలో ఉంచలేరు. వీరి దగ్గర వారు సొంత మనుషులు, కుటుంబంలోని వారు వీరి విషయాలను, రహస్యాలను బయటపెట్టనంతవరకు వీరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. అయితే కొంతమందిలో ఒక్కొక్కసారి మాట సహాయము చేసి ఇబ్బందులను ఎదుర్కొని విమర్శలకు గురికాక తప్పదు. సాధారణంగా మీనరాశివారు అంత త్వరగా సహనాన్ని కోల్పోరు. అయితే ఈ రాశివారికి కోపం వచ్చిన ఎడల తగ్గుట చాలా కష్టము. దృఢమైన నిర్ణయములు తీసుకొనుట వల్ల మొండిపట్టుదల అధికమవుతుంది. ఇందువల్ల నష్టము చేకూరే అవకాశం ఉన్నందున వీరు మొండిపట్టుదలను విడనాడాలి. మీనరాశి స్త్రీలకు కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా తగ్గిపోతుంది.
ఈ రాశిలో జన్మించిన స్త్రీలు చక్కటి అందంతో, వినయంతో, సంగీతం, సౌందర్య అలంకరణ అంటే అత్యంత ప్రీతి కలిగిన వారై ఉంటారు. ఆమోదయోగ్యమైన అభిప్రాయములతోనూ, దృఢ సంకల్పంతోనూ, అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు. అనుకున్న పనిని సాధించే వరకు నిద్రపోరు. మొండితనము, స్థిరమైన స్వభావం వీరిలో స్పష్టంగా కనిపిస్తాయి. విద్యపరంగా చూసినట్లయితే మీనరాశివారికి అనేక విద్యలు చెప్పబడ్డాయి. మేనేజ్మెంట్ కోర్సులు, ఇంజనీరింగ్, రసాయన శాస్త్రం, జర్నలిజం, ఫైర్ స్టడీస్, ఫ్యాషన్ డిజైనింగ్, కెమికల్ ఇంజనీరింగ్, శస్త్రచికిత్సలు, మెడిసిన్, జాగ్రఫీ, మిలిటరీ సైన్సెస్, సాహిత్యము, సంగీతము, కళారంగములు, వ్యవసాయ సంబంధ విద్యలు, కంప్యూటర్స్ ఇలా 2-3 డిగ్రీలను వీరు పొందే అవకాశం కలదు. ఉద్యోగపరంగా చూసినట్లయితే ఉపాధ్యాయులుగా, విశ్లేషకులుగా, అనలిస్టులుగా, హ్యూమన్ రిసోర్సెస్ కన్సల్టెంట్లుగా, సంగీత నాట్య కళాకారులుగా, మోడలింగ్, ఫ్యాషన్ డిజైనర్లుగా, హోటల్ జాబ్స్, క్రియేటివ్ ఫీల్డ్, ముద్రణ రంగము, యానిమేషన్, సృజనాత్మక రంగాలలోనూ, రాజకీయాలయందు, వైద్య రంగంలోనూ, ఫార్మా రంగంలోనూ, మిలిటరీ డిపార్ట్మెంట్లోనూ, బ్రాంచ్ మేనేజర్లుగానూ, జ్యోతిష్కులుగా కూడా వీరు చక్కగా రాణిస్తారు. వ్యాపారపరంగా చూసినట్లయితే కళాఖండాలు, పెయింటింగ్స్, యాంటీక్స్, ఫోటో స్టూడియో, శిల్పాలు, పాలు డైరీ ఫామ్, సుగంధ ద్రవ్యాలు అంటే పర్ఫ్యూమ్, బేకరీ, రెస్టారెంట్లు, పెట్రోల్ బంకులు, వ్యవసాయ రంగం, పెయింట్లు, శానిటరీ వేర్, గార్మెంట్లు, ఎరువులు, పురుగుల మందు, ఫార్మా రీటైల్, సంగీత పరికరాలు వ్యాపారములు వీరికి చక్కగా లాభిస్తాయి. రాజకీయ నాయకులకు ముఖ్యమైన సలహాదారులుగా, ప్రభుత్వ సలహాదారులుగా, ముఖ్యమైన వారికి నమ్మకస్తులుగా కూడా మంచి పేరు ప్రతిష్టలు గడిస్తారు. అయితే వీరి జాతకాన్ని పరిశీలన చేసినట్లయితే పెద్ద పెద్ద వ్యాపారముల యందు, స్పెక్యులేషన్లో గాని నష్టపోయే అవకాశం ఉన్నందున ఈ విషయముల యందు అనుభవజ్ఞుల సలహాలను పాటించుట ఎంతైనా అవసరం. ప్రేమపరంగా చూసినట్లయితే మీనరాశివారు సహనశీలులు, ఓర్పుగలవారు కనుక వీరు ప్రేమించిన వారి ప్రేమ కోసం ఎంతకాలమైనా నిరీక్షిస్తారు. ఎంతటి కష్టాలనైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడే మనస్తత్వం కలిగి ఉంటారు. అందాన్ని ఆరాధించే హృదయము, మంచి మనస్సు వీరి భాగస్వామిని చక్కగా ఆకర్షించేలా చేస్తుంది. అద్భుతమైన ప్రేమికులుగా తమ ప్రియుడు లేక ప్రియురాలితో గడిపే ప్రతి క్షణం విలువైనదిగా భావిస్తారు. వారిని సంతోషపెట్టేందుకు విలువైన బహుమతులతో ముంచెత్తుతారు. వీరి ప్రేమ పట్ల స్థిరమైన, దృఢసంకల్పాన్ని కలిగి ఎదుటివారి భద్రతకు ప్రాధాన్యతనిస్తారు. ఈ మీనరాశి వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్యకాలంలో ప్రయత్నాలు చేస్తున్నారో వారి ఆలోచనలు ముందుకు వెళ్లే అవకాశమైతే రాబోతోంది. మీ యొక్క ప్రయత్నాలు కూడా సఫలీకృతం కాబోతున్నాయి. ఖచ్చితంగా మీ యొక్క ప్రయత్నాలలో మీరు విజయం సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో మీరు భాగస్వాములతో జాగ్రత్తగా ఉండండి. మీరు సన్నిహితులతో కలిసి బయటకు వెళతారో అయితే మాటల మధ్యలో వారు మాట్లాడిన మాటలు మిమ్మల్ని మానసిక వేదనకి గురిచేస్తాయి. మానసికంగా ఎంతో దిగులు చెందుతారు. అంటే అనుకోకుండా వారి నోటి నుండి వచ్చినటువంటి ఒక మాట కారణంగా మీరు మానసికంగా ఆవేదనకి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మీనరాశి వ్యక్తులకు ఇదివరకే మీకు బంధువులతో కాని, మిత్రులతో కాని ఏమైనా విభేదాలున్నట్లయితే కనుక మీరు ఈ సమయంలో వాటిని తేలిగ్గా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఈరోజు మీ ముందుకి ఒక నూతన అభ్యర్థి రాక అనేది కూడా కనిపిస్తోంది. ఆ నూతన వ్యక్తి యొక్క పరిచయం మీకు మేలు చేస్తుంది. ఆ వ్యక్తితో మీకు స్నేహబంధం కూడా పెరుగుతుంది. అయితే నూతన ఆదాయ మార్గాల కోసం ఎవరైతే అన్వేషిస్తున్నారో వారికి ఫలితాలు ఈ సమయంలో అనుకూలంగా ఉండబోతున్నాయి. అయితే ముఖ్యంగా బంధువులతో గొడవ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బంధువుల గురించి ఒకరి విషయాలు మరొకరి దగ్గర ప్రస్తావించకండి. ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ అంశంలో మీకు తగిన జాగ్రత్త చాలా అవసరం. భవన నిర్మాణ కార్మికులకు ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. అలాగే టెండర్లు వేసేవారికి కూడా అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే మీనరాశివారు ఎవరైతే ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకుంటున్నారో అటువంటి వారికి మీరు అనుకున్న ధరకి మీకు బేరం కుదిరి ప్రాపర్టీ సేల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీ వద్ద స్థలముండి ఇల్లు నిర్మించుకోవాలి అనుకుంటే ఈరోజు దానికి సంబంధించిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.
ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఉండబోతున్నాయి. ఈ యొక్క మీనరాశి వ్యక్తులు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేయండి. గణపతిని ఆరాధించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి, హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దానధర్మాలు చేయండి. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి. గోమాతకు సేవ చేయండి. పశుపక్షాదులకు, మూగజీవాలకు తాగటానికి నీరు, తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితం తరిగిపోతాయి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీనరాశివారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.